ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకమారు ప్రభు దినమున ఈ రీతిగా దేవుని మాటలు మీతో పంచుకునే ఈ మహద్భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు, అలాగే మనమందరం ప్రభు పాదాల దగ్గర చేరి దేవుని మాటలు ధ్యానించే ఇటు కృప ధన్యత దేవుడు మనకిచ్చినందుకు దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. హల్లెలూయా. క్రిస్మస్ వేడుకలు ఎంతో గంభీరంగా దీవెనకరంగా జరగటానికి ప్రభు సహాయం చేశారు కదా. మన జీవితాలలో, మన కుటుంబాలలో, పిల్ల పాపలతో, ఇంకా అనేక మంది బిడ్డలో మన యొక్క గ్రామాల నుండి, సంఘాల నుండి బయటికి వెళ్ళిన వారు, ఆయా ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి వారు మరలా తిరిగి ఈ వేడుకల్లో పాల్గొని ప్రభుని ఆరాధించి సేవించటం ఎంత ధన్యత. ఈ రీతిగా కూడుకొనటం కదా గొప్ప వేడుక. ఆయన పాదాల దగ్గర చేరి ఆయన్ని సేవించటం ఎంత గొప్ప దీవెన. ఇటు గొప్ప కార్యం చేసిన ప్రభుకి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొక చిన్న తలంపు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆది కాండంలో ప్రభుని యేసుక్రీస్తు వారు ఏమిటి, నిర్గమ కాండంలో ఆయన ఏమై ఉన్నారు, లేవి కాండంలో యేసు ప్రభువు ఎలా ప్రత్యక్షమవుతున్నారు, సంఖ్యాకాండంలో యేసయ్య మనకు ఏ రీతిగా కనిపిస్తూ ఉన్నారు చూసాం కదా. ఈ ఉదయకాల సమయంలో ద్వితీయోపదేశ కాండమందు యేసయ్య ఏమై ఉన్నారు ఒక మాట నేను ముందుగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. జీసస్ ఈజ్ మోర్ దాన్ ఎ ప్రాఫిట్ లైక్ మోసెస్. ప్రభుని యేసు క్రీస్తు వారు మోషే కంటే గొప్పవాడు, గొప్ప ప్రవక్త. ద్వితీయోపదేశ కాండం 18 16 17 18 వచనాలలో ఈ రీతిగా చదువుతూ ఉన్నాం. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైన మాటలండి. ఈ ద్వితీయోపదేశ కాండము అనంటే మనకు మొట్టమొదట అర్థమవుతూ ఉన్నది, ఇది మరలా తిరిగి చెప్పబడటం, రెండవసారి చెబుతూ ఉండటం. ఏమైతే దైవజనుడు మోషే ద్వారా చెప్పబడినాయో పూర్వము, మరలా వాటిని తిరిగి చెప్పటమే ఈ ద్వితీయోపదేశం, రెండవసారి చేయబడిన ఉపదేశము. ఎవరికండి ఈ ఉపదేశం, ఎందుకు ఆ అవసరత ఏర్పడింది అనంటే, ఐగుప్తులో బయలుదేరిన వారందరూ కూడా అరణ్య మార్గంలో నశించిపోయారు. ఈ ద్వితీయోపదేశ కాండం వచ్చేసరికి ఇశ్రాయేలీలు రెండవ తరము, అరణ్యములో పుట్టిన జనాంగము. వారు వాగ్దాన దేశపు సరిహద్దు ప్రాంతానికి దరిదాపుల్లో వచ్చారు. యోర్దాను నది సమీపానికి వచ్చారు. పిస్గా కొండ దగ్గరలో ఉన్నారు. ప్రభు యొక్క కార్యాలు, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు, ప్రభు చేసిన సూచనలు ఈ రెండవ తరానికి తెలిసి తెలియనటువంటి మిళితమైన జనాంగంగా ఎరిగి ఎరగనట్లుగా ఉన్నారు. ఇప్పుడు దైవజనుడు మోషే 120 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఆయనకు అర్థమవుతూ ఉంది, నేను ఇక ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి, భూమి మీద దేవుడు నాకు అప్పగించిన పనిని నేను ముగించాను. అయితే నేను వెళ్ళక ముందు ఈ మధ్యలో పుట్టినటువంటి వారికి
ప్రభు యొక్క శాసనాలు, కట్టడలు, ఆజ్ఞలు ఏమై ఉన్నాయో, ఆయన పద్ధతులు ఎలా ఉంటున్నాయో, ఎలా ప్రభుతో నడుచుకోవాలో, ఆయన సమాజంలో, ఆయన సహవాసంలో ఏ రీతిగా ఉండాలో వీరికి తెలియాలి అని దైవజనుడు మోషే మరలా వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ద్వితీయోపదేశ కాండం మందు మనకందరికి తెలిసినట్లు 34 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 34 అధ్యాయాలను 4 భాగాలుగా మనం చూస్తే, మొదటి 4 అధ్యాయాలు వారి ప్రయాణము తిరిగి ప్రారంభించడం, పునః ప్రారంభించటం. రెండవదిగా చూస్తే 5 నుండి 26 అధ్యాయాలు దేవుని ఆజ్ఞలు వారికి జ్ఞాపకం చేయటం, దేవుని ఏ రీతిగా ప్రేమించాలి, ఏ రీతిగా దేవునికి లోబడి ఉండాలి, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఏమిటి, జాతీయ పరంగా మతపరమైన పద్ధతులు ఏ రీతిగా కలిగి ఉండాలి, పాటించాలి, వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను వారి జీవన విధానము, వారి యొక్క సంబంధాలు, సహవాసము ఎలా ఉండాలి అనే ఈ విషయాలన్నీ కూడా 5 నుండి 26 అధ్యాయాల్లో చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత 27 నుండి 30 అధ్యాయాలు చూస్తే, ఈ 4 అధ్యాయాలలో దేవుడు ఇవ్వబోయే ఆ వాగ్దాన భూమి, ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, దేవునికి లోబడి ఉంటే ఏమవుతుంది, దేవునికి అవిధేయులుగా ఉంటే ఏమవుతుంది, ఈ విషయాలను దైవజనుడు మోషే తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ముగింపులోనికి వస్తే 31, 34 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలు ఒక రకంగా వీడ్కోలు మాటలు అని చెప్పచ్చు. కంక్లూజన్ టు ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ. మోషే కీర్తనతో మొదలయ్యి మోషే మరణంతో ముగుస్తూ ఉంది. దైవజనుడు మోషే తన జీవితాన్ని ముగించటానికి ముందు ఎంత గొప్పగా ఉందో ఆ దృశ్యం చూస్తే, ప్రభుని స్తుతించటం, ఆరాధించటం, కొనియాడటం, అంతేకాదు ఒక్కొక్క గోత్రాన్ని దీవించటం, ఇశ్రాయేలుకి చేయవలసిన సూచనలు, వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇందులో చెబుతూ ఉంటాడు. చాలా అద్భుతమైన గ్రంథము ఈ ద్వితీయోపదేశ కాండం. ఆ తర్వాత ఈ ద్వితీయోపదేశ కాండం మాటి మాటికి మనకు తెలియచేసే విషయం ఏమిటంటే, గతంలో మీ పితరులతో నీ దేవుడైన యెహోవా చేసిన వాగ్దానము, గతంలో నీ దేవుడైన యెహోవా నీ పితరుల పట్ల చేసిన కార్యాలు, గతంలో నీ దేవుడైన యెహోవా ఇచ్చిన వాగ్దానాలు, వీటిని జ్ఞాపకం చేసుకో. అబ్బా, జ్ఞాపకం చేసుకోవలసిన గ్రంథం ఇది. ఇదొక జ్ఞాపక గ్రంథముగా, ఏ బుక్ ఆఫ్ మెమొరీ, ఏ బుక్ ఆఫ్ మెమరీస్. ఎంత చక్కని పుస్తకం. నిజమే, మనం అందరం సంవత్సరం చివరికి వచ్చేసాం. ఒక్క దినమే ఈ దినంతో ముగిసిపోతుంది. ఈ దినం నువ్వు నేను చేయవలసింది కూడా ఏమిటి అని అంటే, గడిచిన ఈ సంవత్సర కాలంలో 365 దినాలలో ప్రభు ఏం చేశారు, ప్రభు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ప్రభు చేసిన కార్యాలు ఏమిటి, ప్రభు సన్నిధి మనతో ఎలా ఉంది, నేను లేక నీవు ప్రభుతో ఎలా గడిపావు. యూ షుడ్ రిమెంబర్ ఇట్. ఇది చాలా అవసరం. అమోఘమైన పుస్తకం ద్వితీయోపదేశ కాండం. ఇంకో మాట కూడా మనం చూస్తే, ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద పరిచర్య చేస్తూ ఉన్న కాలంలో పాత నిబంధనలోని కొన్ని లేఖనాలు ఆయన తరచుగా ప్రస్తావిస్తూ వచ్చారు.
అలా ప్రస్తావించిన లేఖనాలలో ఎక్కువ భాగం ఏమిటో తెలుసండి? అది ద్వితీయోపదేశ కాండము. యేసు ప్రభు వారు కనీసం 44 మార్లు ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడిన లేఖనాలను యేసు ప్రభు వారే కానీ నూతన నిబంధనలను కానీ ఎత్తి వ్రాయబడినట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటాం. అందుకనే ఈ ద్వితీయోపదేశ కాండము చాలామంది భక్తులు చెబుతూ ఉన్న మాట ఏమిటి అంటే, ఇట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ బుక్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసు క్రీస్తు వారికి అత్యంత ఇష్టమైనటువంటి పుస్తకం అంట. ఎందుకనో తెలుసండి? దైవజనుడు మోషే ఇశ్రాయేలీలను ఒక స్థలం నుండి, ఒక చెర నుండి, ఒక బంధకము నుండి దీవెనకరమైన వాగ్దాన దేశంలోనికి నడిపిస్తూ ఉన్న ఆ ముగింపు కాలం అది. సరే, ఆయన సక్సెస్ఫుల్గా దానిని జరిగించలేకపోయినా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పాపపు చెరలో, అపవాది బంధకాలలో ఉన్న నిన్ను నన్ను ఈ పాపలోకము నుండి పరలోకమునకు నడిపించే గంభీరమైన కార్యం ఆయన భూమి మీద జరిగించటానికి వచ్చారు. హల్లెలూయా. హి వాజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ రిడీమర్. దైవజనుడు మోషే ఐగుప్తు నుండి విడిపించగలిగాడు, కానీ వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపలేకపోయాడు, వారిని కూడా నడిపించలేకపోయాడు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూలోక సంబంధమైన అపవాది బంధకాల నుండి, చెర నుండి, లోకాశల నుండి ఆయన విడిపించటం మాత్రమే కాదు, నిన్ను నన్ను, ఆయన వెంబడించే వారిని, ఆయన మాటకు లోబడే వారిని పరలోకమునకు, పరమ కనానునకు ఆయన నడిపించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభుని యేసు క్రీస్తు వారి బోధలు, ఆయన మాటలు ఆయన ఇచ్చిన లేఖనాల మీదే ఆధారపడి ఉంటున్నాయి. ఉదాహరణకు మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు అపవాది చేత శోధింపబడిన వైనం మనము గమనిస్తూ ఉంటాం. ముమ్మారు అపవాది ప్రభుని శోధించాడు. 40 దినాలు యేసు ప్రభు ఉపవాసం ఉన్న అనంతరం ఆయన పరిచర్యకు సిద్ధపడి పరిచర్యలో ప్రవేశించబోతూ ఉండగా యేసు ప్రభు వారి అరణ్యంలో అపవాది చేత శోధింపబడికి వెళ్ళినప్పుడు ఆయన అపవాది యొక్క శోధనను ఓవర్కమ్ చేశారు. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు 40 ఏండ్లు అరణ్య ప్రదేశంలో వారు సంచరిస్తూ వారు పలుమార్లు ప్రభుని శోధించిన వారిగా ఉన్నారు, శోధనలకు గురైన వారిగా ఉన్నారే కానీ వారు జయించిన వారు కారు. ఎలా యేసు ప్రభు వారు శోధనని జయించారండి అని మనం చూస్తే మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1-11 వచనాలు గమనించినప్పుడు అపవాది ముమ్మారు యేసు ప్రభు వారిను చాలా గందరగోళ పరిస్థితికి నెట్టుతూ ఉన్నప్పుడు ఆయన లేఖనాలు పట్టుకొని ఎత్తి చెబుతూ ఉన్నాడు. మొట్టమొదటిది ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో ప్రభువు అపవాదికి జ్ఞాపకం చేస్తూ అంటున్నారు,
యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఆహారం వల్లనే కాదు. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అబ్బా, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఈ 2023వ సంవత్సరంలో దేవుని వాక్యం చేత నీవు పోషింపబడ్డావా? దేవుని వాక్యాన్ని రుచి చూచావా? దేవుని వాక్యాన్ని ఆస్వాదించిన బిడ్డగా ఉంటున్నావా? లేక లోకానుసారమైన కార్యాలు, లోక సంబంధమైన విషయాలతోనే నీవు ఆనందిస్తూ ఆహా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా గడిచిపోయిందండి నాకు అనుకుంటున్నావా? నో నో నో, అది కరెక్ట్ కాదు. దేవుని వాక్యములో నీవు ఆనందించే బిడ్డగా ఉండాలి. దేవుని వాక్యము చేత జీవించే బిడ్డగా ఉండాలి. యేసు ప్రభు వారు అపవాదిని పాతాళానికి ఇసిరి కొడుతూ ఉన్నారు ఆయన వాక్యం చేత. ఆ తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే ఇదే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 16వ వచనంలో అపవాది యేసయ్యను శోధిస్తూ ఉండగా యేసయ్య అపవాదితో అంటూ ఉన్నారు, మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు. You should not test or tempt God. దేవుణ్ణి చెక్ చేద్దాం, ఆయన అసలు ఏం చేస్తాడో, మనం అడిగింది ఇస్తాడో ఇవ్వడో, మనకు కావాల్సింది ఇస్తాడో ఇవ్వడో, మన పట్ల ఆయన ఏ రీతిగా ఉంటాడో ఒకసారి చూద్దాం. నో నో నో, నో ట్రయల్స్. You and I only have to believe. కేవలం ఆయన నమ్మాలి. కేవలం ఆయనకి విధేయులమై ఉండాలి. అపవాది ప్రభువును శోధిస్తూ ఉన్నాడు. యేసయ్య అంటున్నారు, నీ దేవుడైన యెహోవాను నీవు శోధింపవలదు. ఆ తర్వాత చివరిగా ఇదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయాలి. ఆయన్ని మాత్రమే సేవించాలి. ఆయన యందు మాత్రమే భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనకు మాత్రమే మ్రొక్కాలి. హల్లెలూయా. మరి దేనికి మ్రొక్కటం కాదు. అపవాది కలుగ చేసిన 3వ శోధనలో యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మాట మీరు తప్పక వినాలి అంటూ దేవుడు ఇశ్రాయేలీలకు తన దాసుడైన మోషే ద్వారా మోషే మాట కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. ఈయనేంటంటే చెప్పేది, ఏం చెప్తే మనం వినాలా? నో అవసరం లేదు. ఆయన చెప్పిన మాట ఏది వినని అవసరం లేదు. కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట వినాలి, లోబడాలి. మోషే తన సొంత మాటలు చెప్పట్లేదు. దేవుడు ఏమైతే చెప్పాడో అవే మాటలను మోషే తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మాట వినాలి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్త నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.
ఖండితంగా ఆజ్ఞాపించబడుతూ ఉంది. నువ్వు మనుషుల మాట వినకపో పర్వాలేదు, దేవుని మాటకు వినాలి, దేవుని మాటకు లోబడాలి. మన స్టేటస్ పనికిరాదు, అక్కడ మన హోదా పనికిరాదు, మన స్థితిగతులన్నీ కట్టగట్టి ప్రక్కన పెట్టాలి. ప్రభు మాట వినాలి. ఎందుకు వినాలండి? ఆయన మాట వింటే బ్రతుకుతా, ఆయన మాట వింటే వాగ్దాన దేశంలో ప్రవేశిస్తావు, ఆయన మాట వింటే భవిష్యత్తు ఉంటుంది, ఆయన మాట వింటే ఫలభరితంగా ఉంటావు. గమనిస్తున్నావా? దేవాది దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపారు. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన విషయాలు మనం చూస్తాం. మత్తయి శుభవార్త 7:29 ఆ చివరి వచనంలో చదువుతూ ఉన్నాం. యేసు ప్రభువారు అధికారముతో బోధించెను. Unlike Prophet Moses, Jesus preached and spoke with authority. యేసు ప్రభువారు మోషే వలె కాదు, ఆయన అధికారంతో బోధించాడు. కారణం ఏమిటి అంటే ఆయన పలికిన ప్రతి మాట అది ఆయన మాట కాదు, సాక్షాత్తు తండ్రి యొద్ద నుండి అనుగ్రహించబడింది. తండ్రి పలికిన మాటలే యేసయ్య పలుకుతూ ఉన్నారు. ఆయన అధికారంతో బోధించారు. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు అద్భుతాలు చేశారు, ఆయన అద్భుతాలు జరిగించారు. యోహాను శుభవార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభువు యేసు క్రీస్తు వారు మృతులను సైతము లేపేవారై ఉన్నారు. ఆయన రోగులను బాగు చేశాడు, దయ్యములు పట్టిన వారికి విడుదలనిచ్చాడు, మూగవారిని, కుంటి వారిని, గుడ్డి వారిని, చెవిటి వారిని ఆయన తాకాడు, వారికి విడుదలనిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన చనిపోయిన వారిని బ్రతికించిన ప్రభు. హల్లెలూయా! ఆయన అధికారంతో బోధించాడు, ఆయన అద్భుతాలను జరిగించాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. ఆ కొండ మీద ప్రసంగంలో యేసయ్య అంటున్నారు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, ప్రవక్తుల యొక్క ప్రవచనాలను అవి వమ్ము చేయటానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రవచనములను నెరవేర్చుటకే నేను ఈ లోకమునకు వచ్చాను. హల్లెలూయా! ప్రియ సహోదరి సహోదరులరా, యేసు క్రీస్తు వారు ఆయన బోధలలో, ఆయన మార్గములలో, ఆయన చేతలలో పలుమార్లు ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని ఎత్తి చూపుతూ ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రాధాన్యత, దాన్ని పాటించవలసిన అగత్యము లోకంలో మానవాళికి ఎంత ఉందో బయలుపరుస్తూ ఉన్నారు. అది మానవాళి వల్ల సాధ్యపడలేదు కనుకనే ప్రభు వారు దాన్ని సంపూర్ణం చేయటానికి, పరిపూర్ణంగా నెరవేర్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ద్వితీయోపదేశ కాండంలో ప్రధానంగా 3 మాటలు మనకు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. ఒకటి, ప్రేమించుట. నీ దేవుడైన యెహోవాను ఎలా ప్రేమించాలి, అలాగే నీ తోటి వారిని, నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలి. ప్రేమ అనే మాట తరచుగా ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రెండవది హృదయము అంటాడు. హృదయం, నిపూర్ణ హృదయంతో, నిపూర్ణ మనస్సుతో, నీ శక్తి కొలది నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి తెలియజేస్తాడు. ఆ తర్వాత మూడవది, నీ జీవితంలో
నువ్వు నడిచినప్పుడు, నువ్వు కూర్చునేటప్పుడు, నువ్వు మాట్లాడేటప్పుడు, పరుండేటప్పుడు, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లలకు, రాబో తరానికి చాలా అద్భుతమైన మాటలు. ఎందుకు ప్రభువా ఇవి ఇస్తున్నా, ఇలా చెబుతున్నా అని అంటే, ద్వితీయోపదేశకాండం 31:8 దేవుడు తన దాసుడైన మోషే ద్వారా అంటాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పినాం. ఆమేన్. ప్రభువు ఎల్లప్పుడూ తన సన్నిధి తోడుగా ఉంచుతాను తెలియదు. ముగింపుకు వచ్చేసాం. ఓ ప్రక్కన దైవజనుడు మోషే జీవితం ముగింపుకు వచ్చింది, మోషే యాత్ర ముగింపుకు వచ్చింది, ఈ ధర్మశాస్త్రంలో పంచకాండాలు ముగింపుకు వచ్చినాయి, ఈ ద్వితీయోపదేశకాండం ముగింపుకు వచ్చింది. ఆ ముగింపులో ప్రభు మోషేతో అంటూ ఉన్నాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నేను ఒక్క మాట చెప్పి ముగించనా? ప్రభుని యేసుక్రీస్తు వారి భూమి మీద పరిచర్య ముగించిన తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణం అవుతూ తన శిష్యులకు, ఆయన అనుచరులకు అగుపడి వారితో ప్రభువు పలుకుతూ ఉన్న మాట మనము మత్తయి శుభవార్త 28 చివరి వచనంలో చూస్తూ ఉన్నాం కదా. 20వ వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. ఆమేన్. ద్వితీయోపదేశకాండంలో వాగ్దాన భూమికి, సరిహద్దు ప్రాంతానికి వచ్చిన ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలతో ప్రభు అంటున్నారు, నేను మిమ్మును విడువను, ఎడబాయను, మీకు ముందుగా నడుచువాడు మీ దేవుడైన యెహోవా, భయపడవద్దు, మీ యాత్ర అయిపోయింది అనుకోవద్దు, ఈ అరణ్యపు ఎడారి ప్రయాణం ముగిసిపోతుంది, కానీ మీరు వాగ్దాన దేశంలో ప్రవేశించాలి, నేను మీకు ముందుగా ఉంటాను, నడుస్తాను. ప్రభుని యేసుక్రీస్తు వారు అంటున్నారు మత్తయి శుభవార్తలో, మీరు భయపడవద్దు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను, నా సన్నిధి మీతో ఉంటుంది. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి! అలనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం ఈనాడు నీకు నాకు ఆయన వాగ్దానాలు నీ పట్ల నా పట్ల నెరవేర్చే విషయంలో ప్రభు అంటారు, నేను నీకు ముందుగా వెళతాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడువను, ఎడబాయను. సంవత్సరం అయిపోయిందమ్మో, ఎలా ఉంటుందో వచ్చే సంవత్సరం, డోంట్ వరీ, కేర్ ఫ్రీ. ప్రభువే నిన్ను గురించి చింతిస్తూ ఉన్నాడు. హీ కేరెత్ ఫర్ యూ. ఆయన నీ విషయంలో శ్రద్ధ చూపేవాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఏ పరిస్థితిలోనైనా ఆయన నీకు సహాయం చేయవాడు. అతి కృప కలిగిన దేవుడు నీ జీవితంలో గడిచిన సంవత్సరం అంతా కాపాడిన ప్రభు రాబో సంవత్సరంలో ఆయన సన్నిధి నీతో ఉంచి, మోషే కంటే గొప్పవాడు, ఆయన నీకు తోడై నడిపించేవాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం, ప్రార్థన చేద్దాం. మా స్తుతులకు పాత్రుడా, గత కాలం అంతా కాచిన ప్రభువా, మాకు కలిగే భయాలన్నిటి నుండి విడిపించి
తోడయ్యుండి మమ్మల్ని నడిపించు మా నాథుడు. మోషే కంటే గొప్ప నాయకుడు, నీకు స్తోత్రాలయ్యా అన్నాడు ఇశ్రాయేలీలతో. నా సన్నిధి మీతో ఉంటుంది, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను, ఎల్లప్పుడూ నేను మీకు తోడై ఉంటాను. విస్మయం అందొద్దు, భయపడవద్దు, దిగులు పడద్దు అని చెప్పిన ప్రభువా, ఈనాడు నేను నమ్మిన బిడ్డలుగా నాతో మాతో మా అందరితో మీరు అంటున్నారు, ఇదిగో సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. నీ తోడులో, మీ సహాయంలో, మీ ఆదరణలో, మీ నడిపింపులో అయా మేము ఇంకనూ రాబో దినాలలో, భవిష్యత్ కాలంలో మీరు ఇచ్చే దీవెనలు, మేళ్లతో మేము నింపబడటకు, నీకు లోబడి జీవించటం, నిన్ను ప్రేమించటం, విధేయులమై ఉండటం నేర్పించమని, కృప చూపమని ఆలకించున్న బిడ్డలందరినీ దీవించి నీ కృపలో, నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొని నూతన సంవత్సర శుభాలు బిడ్డలకు మెండుగా అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, సమాధానము ఆయన పాదాల చెంత చేరిన మనకు, ఆయన సహాయం కోరు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆయన మాటలు వింటూ ఆయన సన్నిధిలో సహవాసంలో వర్ధిల్లుచున్న ఆయన బిడ్డలకు సంవత్సరం అంతా కాపాడి రాబో సంవత్సరంలో తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యాపీ న్యూ ఇయర్.